హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. ఇదైతే సండే వ్లాగ్ అనమాట. సండే వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎంత తొందరగా లేదామన్నా సండే లేవలేము. మండే టు సాటర్డే వరకు బిజీ ఉన్న షెడ్యూల్తో సండే మార్నింగ్ లేవాలంటే ఎవరు లేస్తారు చెప్పండి? ఎవరు లేవలేరు. సో నేనైతే సండే మార్నింగ్ 9 తర్వాత లేచాను. బయట చూస్తే వర్షాలు వస్తాయి అంటున్నారు. వాతావరణం ఒక రకంగా ఉంది. వర్షాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి చూస్తున్నా అనమాట. ఇంకా ముందైతే కిచెన్లోకి వెళ్ళిపోతే ముందు స్టవ్ మీద చక్కగా పాలైతే పెట్టేశాను. ఆ తర్వాత శనివారం రోజు సాయంత్రం చేసిన చపాతీలు ఉండే ఇంకా బ్రేక్ఫాస్ట్ చపాతీతోనే కంటిన్యూ చేసేద్దాం అనుకుంటున్నాము. సో ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది సండే బ్రేక్ఫాస్ట్ చేయక, స్కిప్ చేసిన వీడియోస్ మీతో షేర్ చేయక. ఎందుకంటే గత 20 డేస్ నుంచి అమ్మ వాళ్ళలోనే ఉన్నా కాబట్టి సమ్మర్ వెకేషన్లో ఆఫ్టర్ 25 డేస్ తర్వాత మళ్ళీ మా ఇంట్లో సండే అనమాట. సో ఇంకా చపాతీలోకి కాంబినేషన్లో మ్యాంగో ప్యూరీ ఆల్రెడీ సాటర్డే నైటే చేసి పెట్టాను. అలాగే చాయ్ పెట్టేసుకుంటే చాయ్ ఇష్టం ఉన్న వాళ్ళు చాయ్ తాగుతారు, లేకపోతే తినేమంటారు మ్యాంగో ప్యూరీ ఇష్టం ఉన్న వాళ్ళు మ్యాంగో ప్యూరీతో చపాతీ తినేస్తారు అని చెప్పేసి ఇక అనుకుంటున్నాం అనమాట. అనుకోకుండా సండే రోజు ఒక హాలిడే స్పాట్ ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేసాము. అదంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అన్నమాట. సో ఇంకా ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఎందుకంటే నేను నా లైఫ్లో ఎప్పుడు చూడని ప్లేసు, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేని ప్లేస్ని అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. నేను కూడా పిల్లలతో కలిసి ఒక చిన్న పిల్లని అయిపోయి చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. మరి ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళామో చెప్తాను. ముందైతే ఇల్లు అయితే క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోదామని చెప్పేసి ఫ్రెష్ అప్ అయిపోతున్నాను అనమాట. ఇల్లు తుడవలేదు, రోజు తుడిచేదే కదా అని చెప్పి జస్ట్ ఊడ్చేసి ఇంకా దబదబా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. నేనైతే నా బర్త్డేకి వేసుకునే డ్రెస్ వేసుకున్నాను. సో నేను వెళ్ళిన స్పాట్కి ఎలాంటి డ్రెస్సులు వేసుకోకూడదు. అసలు నార్మల్గా ఒక నైట్ డ్రెస్ మీద వెళ్ళినా అయిపోతుంది ఆ స్పాట్కి. సో ముందైతే గెట్ రెడీ విత్ మీలో మాయిశ్చరైజర్ పెట్టేసుకొని, సన్ స్క్రీన్ పెట్టుకొని, ఆ తర్వాత ప్రైమర్ పెట్టేసి, ఇంకా పాండ్స్ వాళ్ళ సీసీ క్రీమ్ పెట్టేసి, కాజల్ పెట్టి, పౌడర్ వేసుకొని, టిక్లీ పెట్టేసుకున్నాను. సో ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. సో వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనమాట. ఆఫ్టర్ దట్ షార్ట్ నల్ల పూసలు వేసుకొని, చేతికి గాజులు వేసుకొని, రింగ్స్ పెట్టుకొని అయితే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా సింపుల్గా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. పూలు కూడా ఏం పెట్టలేదండి. ఇంకా టైం అయిపోతుందని చెప్పి తొందరగా రెడీ అయిపోయి పూజ చేసేసుకొని ఇంకా మొక్కుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి అయితే శనివారం నైట్ చేసిన చపాతీ విత్ మ్యాంగో ప్యూరీ అండ్ చాయ్. సో దాంతోనైతే బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసి ఇంకా బయలుదేరిపోయాము. సో మరి మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను. మేము మా ఫ్యామిలీతో కలిసి భువనగిరి దగ్గరలో ఉన్న బ్లూ థండర్ దగ్గరికి వెళ్ళామండి. సో చాలా వాటర్ పార్క్ అది. ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది ఈ ప్లేస్ని చూసారు కామెంట్ చేయండి. ప్లేస్ అయితే సూపర్గా ఉంది. నాకైతే తెగ నచ్చేసింది. నేను ఫస్ట్ టైం నా లైఫ్లో, నేను పుట్టినప్పటి నుంచి ఒక వాటర్ పార్క్కి వెళ్ళానంటే నా లైఫ్లో అయితే ఫస్ట్ టైమే అండి. సో ఎంత బాగుందంటే ఆ ప్లేస్ చాలా బాగుంది. సో ఫ్యామిలీతో చక్కగా మంచిగా ఏదన్నా సమ్మర్ వెకేషన్ లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ ప్లేస్ ని నేను డెఫినెట్ గా సజెస్ట్ చేస్తాను. సో చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ముందైతే టికెట్ అయితే వీకెండ్ లో అయితే 600 ఉంటుంది, 599. అండ్ నార్మల్ డేస్ లో అంటే మండే టు ఫ్రైడే ఆ టైంలో 499 ఉంటుంది అనమాట. సో మీరు వీకెండ్ లో వెళ్ళాలనుకుంటే 600 పక్కన పెట్టుకోవాల్సిందే ఒక్కొక్క టికెట్. నార్మల్ డే లో వెళ్ళాలనుకుంటే 500 పక్కన పెట్టుకోవాల్సిందే. సో ముందు వెళ్ళగానే మనకి ఎంట్రన్స్ లో మన చేతికి ఒక బ్యాండేజ్ ఇస్తారు. ఇంకా బ్యాండేజ్ తోనే మనము బయటకు వచ్చే వరకు ఉంచుకోవాలి. సో ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఎంత బాగుంది అంటే మంచిగా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. తర్వాత అడ్వెంచర్స్ ఉన్నాయి. తర్వాత చాలా గేమ్స్ జోన్ ఉన్నాయి. మొత్తం వాటర్ లోనే సూపర్గా ఎంజాయ్ చేసాము. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే మేమున్న 4-5 గంటలు చిన్న పిల్లలం అయిపోయాము. నేను చాలా ఎక్సైట్ అయిపోయాను ఆ ప్లేస్ చూసి. ఎందుకంటే నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఆ ప్లేస్ని చూడడము, ఫస్ట్ టైం ఈ వాటర్లో ఆడుకోవడం. అంటే చిన్నప్పుడు నాకు తెలిసి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఎల్లం బావి అని చెప్పేసి ఒక బావి ఉండేది అనమాట. ఆ బావిలో ఆడుకున్నామంటే మళ్ళీ ఇన్నేళ్ళకి ఇప్పుడే ఈ వాటర్ పార్క్ దగ్గర నుండి చూసి వాటర్ పార్క్ లో
మునిగి తేలి ఎంజాయ్ చేసాము. సో మాకు తెలియదు అక్కడ లెనిన్ క్లాత్ ఉంటాయి కదా, మొత్తం పాలిస్టర్ లా క్లాత్స్ ఉంటాయి కదా, అలాంటి బట్టలే వేసుకొని ఎంజాయ్ చేయాలి అంట. నార్మల్ కాటన్ క్లాత్ కానీ రెగ్యులర్ గా వేర్స్ కానీ జీన్స్ కానీ అలాంటివి వేసుకుంటే బట్టలు బరువెక్కిపోతాయి, వాటర్ లో మునుగుతాం కాబట్టి అలాంటివన్నీ కూడా వేసుకోవద్దు, ఓన్లీ లెనిన్ క్లాత్ వేసుకోవాలి. మాకు అది తెలియదు. సో తెలియకుండా మేము నార్మల్ డ్రెస్ వేసుకొని నేను ఇంకా జ్యువెలరీ పెట్టుకొని మొత్తం తయారయ్యి వెళ్ళాను. అసలు ఈ ప్లేస్ కి వెళ్తామని మేము ఒక ప్లాన్ చేసుకోలేదు, అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది అనమాట. సో వెళ్ళాం కాబట్టి ఎంజాయ్ చేసాము. బట్ అక్కడ రూల్ అండ్ రెగ్యులేషన్ ఏం పెట్టలేదు, కంపల్సరీగా అంటే పెట్టారు లెనిన్ క్లాత్ తోనే వెళ్ళాలి అని చెప్పి. ఇంకా మేము అక్కడ కొనుక్కోవాలంటే వాళ్ళు ఒక్కొక్క డ్రెస్ కి 300 to 400 ఒక పేర్ అవుతుంది కదా, సో ఎందుకులే అని చెప్పేసి మేము కొనుక్కోలేదు. ఇంకా నార్మల్ ఏ బట్టలు అయితే వేసుకొని వెళ్ళామో అదే బట్టలతోని ఇంకా అక్కడ వాటర్ పార్క్ లో ఉన్న అన్ని రైడ్స్ ని తిరిగా మాక్సిమం ఒక 70% అయితే కవర్ చేసాము. ఫస్ట్ చూపించింది రింగుల్ రౌండ్ గా తిరిగేదండి, అది నార్మల్ గా జారుడు బండలాగా ఉంటుంది చూసారా, అదనమాట. అండ్ ఇప్పుడు మీకు బ్లూ కలర్ ఫ్లో లో వచ్చాము కదా, అది వచ్చేసి నేను కూడా ఎక్కాను. సో ఎంత భయం వేసిందంటే, సో అంత సాహసం చేస్తానా నేను అనుకున్నాను కానీ ఫైనల్లీ చేశాను. చాలా బాగా అనిపించింది. సో పైనుంచి కిందికి వస్తుంటే ఏమనిపించలే కానీ కింది దుంకగానే ఒక్క క్షణం పని అయిపోయింది, ఇంకా అయిపోయింది నా జీవితం అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంటే రోజు రెగ్యులర్ గా తిరిగాం కదా, సో ఎప్పుడో కదా ఎక్కేది ఇలాంటివన్నీ కూడా. సో అన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, మళ్ళీ ముందు అయితే ఏజ్ ఎక్కువ అయిపోతుంది, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయలేము అని చెప్పేసి మాక్సిమం కవర్ చేసాము. చిన్న పిల్లలం అయిపోయాం, మంచిగా ఎంజాయ్ చేసాము. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇన్ని వాటర్ రైడ్స్ లో నాకు నచ్చింది అయితే ఇదేనండి. సో చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. సో ఇంకొకసారి కూడా ఎక్కొచ్చు కానీ కొంచెం హెవీ వెయిట్ ఉండడం వల్ల లోపలికి పడిపోతామేమో అనిపిస్తుంది. పక్క ఉన్నోళ్ళు మంచిగా మునిగి తేలుతాం అనుకునే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, అన్ని రైడ్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో సూపర్ గా అనిపించింది. మా చిట్టితల్లికి అయితే ఒక లెనిన్ క్లాత్ ది స్విమ్మింగ్ సూట్ అయితే తీసుకున్నాము, 300 పడింది. ఆ తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది కదా ఒక రైడ్ వచ్చేసి చాలా భయంకరంగా ఉంది, ఇద్దరం కూర్చోవచ్చు కానీ చాలా భయం వేసింది. ఇది నేను మా వారు ఎక్కుదాం అనుకున్నాం కానీ అమ్మో మా వారు ఫస్ట్ ఎక్కొచ్చారు. సో ఆయన ఎక్కొచ్చిన తర్వాత ఆయన అన్నారు, వద్దు చాలా భయంకరంగా ఉంది, నువ్వు ఎక్కలేవు, మళ్ళీ కళ్ళు తిరిగినట్టు అవుతుంది అని చెప్పేసి ఆయన అన్నారనమాట. సో ఆయనే అదంత మాట అన్నాక నేను ఎంత దాన్ని అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. ఆ తర్వాత చిన్న పిల్లలు కూడా అంటే 4 years దగ్గర నుంచి 5 years దగ్గర నుంచి ఈజీగా ట్రావెల్ చేయడానికి, ఈజీగా రైడ్ చేయడానికి ఇలా చిన్నవి ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి, చాలా సూపర్ గా ఉన్నాయి. సో మార్నింగ్ 11 కి స్టార్ట్ అవుతుందండి ఇది బ్లూ థండర్, ఇది వాటర్ పార్క్ ప్రోగ్రాము. అండ్ ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అక్కడ మనకు క్యాంటీన్ కూడా ఉంటుంది, క్యాంటీన్ లో ఫుడ్ ఉంటుంది. మేము ఇవన్నీ తిరిగి ఎక్కి చేసేసరికి టైం అయిపోయింది. మేము తినేసరికి ఫుడ్ ఏం లేకుండే, సో అందుకని మేము వచ్చేసి జస్ట్ చపాతి అండ్ వెజ్ మంచూరియా ఆర్డర్ పెట్టుకొని తినేసాం అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్న పైన నుంచి చూస్తున్నారు కదా, సో అది వచ్చేసి వాటర్ పడతాయి అనమాట, దాన్ని నిండా నింపేసి వాటర్ ఒకేసారి ఒక గ్రూప్ నిలబడాలి, ఒక 5 నుంచి 8 మంది దాకా నిలబడవచ్చు, వాళ్ళ మీద వాటర్ అనేది పడుతూ ఉంటుంది. ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేసాము, చాలా బాగా అనిపించింది. నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం అని ఎన్నిసార్లు ఎందుకు అంటున్నానంటే చాలా ఎంజాయ్ చేశాను కాబట్టి. ప్రతి ఒక్కరికి ఒక చిన్న కోరికలు ఉంటాయి, అంటే ఎలా చెప్పాలి అంటే సింపుల్ కోరికలు, చిన్న కోరికలు. స్విమ్మింగ్ అనేది పెద్ద కోరికేం కాదు, ట్రైన్ లో డాన్స్ చేయడం పెద్ద కోరికేం కాదు, అవన్నీ నార్మల్ గా ప్రతి ఒక్కరికి తీరే కోరికలే. కానీ టోటల్ గా ఒక 5 నుంచి 8 hours వాటర్ లోనే ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేయడం, ఫ్యామిలీతో ఉండడం అనేది కూడా ఒక హ్యాపీనెస్ కదా. సో మొత్తానికి ఒక సమ్మర్ వెకేషన్ లో ఒక మా ఫ్యామిలీతో మా హస్బెండ్ తోని మా పాపతో ఒక ట్రిప్ కి వెళ్ళాలి అనుకున్నాను. ఫైనల్ ఆ కోరిక అయితే తీరింది, నాకు ఈ సమ్మర్ లో హ్యాపీగా అనిపించింది అనమాట. తర్వాత ఒక టైమింగ్ లో రెయిన్ డాన్స్ కూడా ఉంటుంది, అది కూడా రెయిన్ డాన్స్ లో కూడా మంచిగా డాన్సులు చేసాము, బాగా ఎంజాయ్ చేసాము, ఫుడ్ తీసుకున్నాము. అండ్ ఫైనల్లీ బయలుదేరిపోయాం అన్నమాట. అండ్ రిటర్న్ లో కూడా మనకు అక్కడ డ్రెస్సులు మార్చుకునేవి బాత్రూమ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో అక్కడ కూడా మళ్ళీ షవర్ ఉంటుంది, ఎమ్మటే అక్కడ స్నానం చేసేసుకొని బట్టలు మార్చుకోవచ్చు. అలాంటి ప్లేసెస్ అన్ని ఉంటాయి. మనం తీసుకుపోయిన థింగ్స్ అన్ని భద్రంగా దాచిపెట్టుకోవడానికి లాకర్ ఉంటుంది. సో ఇవన్నీ ఇంకా ఫోను నా ఒక్క ఫోనే ఇలా వీడియోస్ తీసుకోవాలని బయట పెట్టాలన్నమాట. సో దానికి కూడా కవర్ ఇస్తారు, కవర్ కొనుక్కోవాలి, అది 150 rupees అయ్యింది, ఎక్స్ట్రా కొనుక్కున్నాను. సరే మళ్ళీ ఎప్పుడన్నా ఇలానే వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా ఒక
కవర్ కొనుక్కొని పెట్టుకున్నాం అనమాట. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేసి అండ్ ఫైనల్లీ బయలుదేరిపోయాము. అండ్ వచ్చేటప్పుడు మనకి ఏదైతే చేతికి ట్యాగ్ ఇస్తారో ఆ ట్యాగ్ కట్ చేసేసుకుంటారు. అంటే వాటర్‌లో అంతకు ముందు వరకు నాకు తెలీదు. ఫోన్‌కో కవర్ పెట్టుకోవచ్చు అక్కడ దొరుకుతాయి అని చెప్పి. అందుకని వాటర్‌లో ఫోన్‌ని మెయింటైన్ చేయడం నాకు కష్టం అనిపించింది. కొంపదీసి అందులో పడితే ఎట్లా అని చెప్పి బాధ అనిపించి అందుకని ఎక్కువ షూట్ చేసుకోలేదు. ఫైనల్లీ ఒక ఒక 3/4 అంత మొత్తం తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ కవర్ దొరుకుతుంది. కవర్ పెట్టుకోవచ్చు. కవర్‌తోని ఫోటోలు తీసుకోవచ్చు అని చెప్పేసి. సో ఎనీవే మొత్తం అయిపోయినాక చేస్తే మాత్రం ఏం లాభం ఉంది. మొత్తానికైతే ట్రిప్‌ని బాగా ఎంజాయ్ చేశామండి. ఆ తర్వాత తిరుగు ప్రయాణం అయిపోయాము. ఇంకా అప్పటికే చాలా హెడేక్ ఉందని చెప్పేసి దానిలో ఇది తాటి బెల్లం కాఫీ అండ్ మిల్లెట్స్ టిఫిన్స్ ఇక్కడ అమ్ముతున్నారు. సో అందుకని చెప్పేసి ఆ గరం గరం ముందైతే కొంచెం పకోడీ తీసుకున్నాము. సో మంచిగా పకోడీ తిని కాఫీ తాగి మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే అయిపోయాయి. ఇంటికైతే వచ్చేసాము. సో దట్స్ ద వ్లాగ్ ఆఫ్ మేము వెళ్ళిన సమ్మర్ వెకేషన్ వాటర్ పార్క్ ట్రిప్ అన్నమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇది బోడుప్పల్లో ఉందండి. ఈ తాటి బెల్లం వారి టిఫిన్స్ అండ్ మిల్లెట్స్ టిఫిన్స్, తాటి బెల్లం వారి కాఫీ ఇవన్నీ కూడా ఇక్కడ తాటి బెల్లంతోనే ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయంట, స్వీట్స్ కూడా ఉంటాయంట. సో చాలా బాగుంది. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ ట్రై చేయాలనిపించింది. అప్పటికైతే ఏం తినబుద్ధి కాలేదు. ముఖ్యంగా కాఫీయే తాగాలి, కాఫీనే ఎంజాయ్ చేయాలి అనుకున్నాం అనమాట. సో కాఫీ ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్నానాలు అవన్నీ చేసి క్లోరిన్ వాటర్ కదా డ్రెస్సులు అన్ని ఖరాబ్ అవుతాయి, నెత్తంతా ఖరాబ్ అవుతుంది అని చెప్పి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తర్వాత డిన్నర్ చేసేసుకొని హ్యాపీగా పండుకున్నాం అనమాట. దట్స్ ద వ్లాగ్ ఆఫ్ సండేని ఇలా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీతోని. ట్రిప్కి వెళ్ళి మంచిగా రైడ్స్ అన్ని తిరిగి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. సో వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. అండ్ బై ది వే ఇది మన హైదరాబాద్ ఇలాంటివన్నీ బోల్డ్ అని ఉన్నాయి వాటర్ పార్క్స్. నాట్ ఓన్లీ బ్లూ థండర్, ఓషన్ పార్క్, తర్వాత వండర్లా ఇలా చాలా ఉన్నాయి. మీరు ఏ ట్రిప్ చూసారు ఇంతవరకు వాటర్ పార్క్లో కామెంట్ చేయండి. సో మళ్ళీ మరొక వీడియో షార్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.